చాలా మంది చెప్తూ ఉంటారు కదా, హోల్ వీట్ బ్రెడ్ తీసుకోండి, లేదంటే హోల్ వీట్ ఫ్లోర్ తీసుకోండి. హోల్ వీట్ ఫ్లోర్ అనేది బెస్ట్ ఆప్షన్ మనకి నార్మల్ వీట్ ఫ్లోర్తో పోల్చుకుంటే అని చెప్పేసి. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంది? నిజంగా హోల్ వీట్ ఫ్లోర్ తీసుకోవడం వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా, లేదంటే ఏదైనా డ్యామేజ్ ఉందా? అలాగే హోల్ వీట్ ఫ్లోరు లేదా రైస్, ఈ రెండింటిలో పోల్చుకుంటే ఏది బెస్ట్ హెల్త్కి అన్నది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా మంది ఏంటంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత నైట్ టైం అన్నం తినడం మానేసి చపాతీ తినడం ట్రై చేస్తారు. అలాగే కొందరు ఏంటంటే హెల్తీగా ఉండొచ్చు కదా అని చెప్పేసి నార్మల్ వీట్ ఫ్లోర్ బదులు హోల్ వీట్ ఫ్లోర్ వాడడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అసలు నిజంగా హోల్ వీట్ ఫ్లోర్ అనేది అంత అద్భుతమైనదా కాదా అనేది మనం తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు మాధవ్, ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ కెనడా. ఈ ఛానల్లో ఏంటంటే హెల్త్, ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూ ఉంటాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోధుమ గురించి మాట్లాడుకుందాం. మన గోధుమలో ఏంటంటే మనకి రెండు రకాల స్టార్చెస్ ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే అమిలోపెక్టిన్ ఏ అనేది ఉంటుంది, అలాగే ఇంకోటి ఏంటంటే అమిలోజ్ అనేది ఉంటుంది. నార్మల్గా గోధుమలో ఎప్పుడు కూడా అమిలోపెక్టిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ అమిలోపెక్టిన్ ఏ అనేది ఏంటంటే మనకి ఈజీగా డైజెస్ట్ అయిపోవడం, లేదంటే ఫాస్ట్గా మనకి గ్లూకోజ్లో కలిసిపోవడం. అలాగే ఇలా ఫాస్ట్గా గ్లూకోజ్లో కలిసిపోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా ట్రైగ్లిజరైడ్స్ అనేవి తయారవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ అమిలోపెక్టిన్ ఏ అనేది ఏంటంటే సివియర్గా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కాజ్ చేస్తుంది, అలాగే ఫ్యాటీ లివర్ని కాజ్ చేస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ కూడా పెంచుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే చాలా మంది హెల్త్ కాన్షియస్ అవ్వడం వల్ల ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హోల్ వీట్ ఫ్లోర్ ని ప్రిఫర్ చేస్తున్నారు నార్మల్ వీట్ ఫ్లోర్ కన్నా, ఎందుకంటే అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ ఒక క్యాచ్ ఉంది, ఏంటంటే ప్లెయిన్ వీట్ ఫ్లోర్తో పోల్చుకుంటే హోల్ వీట్ ఫ్లోర్లోని WGA అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ WGA అనేది ఏంటంటే ఒక లెక్టిన్ అనమాట. సో ఈ లెక్టిన్ అనేది టాక్సిక్. ఈ టాక్సిక్ అయిన లెక్టిన్ ఫుల్ ఫామ్ ఏంటంటే వీట్ జెర్మ్ ఆగ్లింటిన్ అంటారు అనమాట. సో ఈ WGA అనేది ఏంటంటే మనకి టాక్సిక్ లెక్టిన్ అనమాట. సో ఇది మనకి హోల్ వీట్ ఫ్లోర్లో చాలా ఎక్కువగా ఉంటుంది నార్మల్ వీట్ ఫ్లోర్తో పోల్చుకుంటే. సో మనం ఏంటంటే ఫైబర్ పెరుగుతుంది కదా, హోల్ వీట్ ఫ్లోర్ హెల్దీ అని చెప్పేసి హోల్ వీట్ బ్రెడ్స్ ఇవన్నీ చేసుకొని తింటూ ఉంటాం కదా. సో మనకి ఏంటంటే అక్కడ ప్లస్ కన్నా మైనస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ WGA అనేది మనకి గట్ హెల్త్ని ఎలా పాడు చేస్తుంది అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ WGA అనేది ఏంటంటే ఎక్కువగా వీటిలోనే ఉంటుంది, రైస్లో ఉండదు. సో ఈ వీటిలో కూడా ఏంటంటే మనకి పైనుండే లేయర్ ఏదైతే ఉంటుందో అందులో ఉంటుంది, బ్రాన్లో ఉంటుంది. మోస్ట్లీ పైనుండే లేయర్లోనే ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దీనికి గ్లూటెన్కి ఎలాంటి సంబంధం ఉండదు. మళ్ళీ గ్లూటెన్ ఇష్యూ అనేది వేరేగా ఉంటుంది. బట్ ఈ WGA అనేది ఏంటంటే వేరే అనమాట. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, గ్లూటెన్ గురించి నేను మాట్లాడట్లేదు, WGA గురించి మాట్లాడుతున్నాను. సో ఈ WGA అనేది మనం హీట్ చేసినప్పుడు డిస్ట్రాయ్ అయిపోవడం కానీ, లేదంటే సోక్ చేసినప్పుడు డిస్ట్రాయ్ అయిపోవడం కానీ, ఫెర్మెంటేషన్ చేసినప్పుడు డిస్ట్రాయ్ అవ్వడం కానీ జరగదు. సో ఇది ఎప్పటికీ కూడా మనకి ఏంటంటే వీటిలో ఉండిపోతుంది, అది మనం తింటున్నప్పుడు మన పొట్టలోకి వెళ్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే మన పొట్టలోకి వెళ్ళిన వెంటనే మనకి గట్ లైనింగ్ ఏదైతే ఉంటుందో దాంతో ఇంటరాక్ట్ అయ్యి అది ఏంటంటే లీకీ గట్ని కానీ, IBSని కానీ, బ్లోటింగ్ని కానీ కాజ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా అటాక్ చేస్తుంది. సో అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ని ఎలా అటాక్ చేస్తుంది అంటే ఇది ఏంటంటే ఓవర్ యాక్టివేట్ చేస్తుంది. అలా ఓవర్ యాక్టివేట్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఆటోఇమ్యూన్ కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అలా వచ్చినప్పుడే మనకి ఈ హాషిమోటోస్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ WGA అనేది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఉంటుంది కదా, ఆ బ్యారియర్ని క్రాస్ చేసుకొని వెళ్ళగలుగుతుంది అనమాట. సో అలా వెళ్ళినప్పుడు కూడా మనకి ఏంటంటే న్యూరో ట్రాన్స్మిషన్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇది ఇన్సులిన్ మిమిక్ చేస్తుంది అనమాట. సో ఇలా ఇన్సులిన్ మిమిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి షుగర్ రెగ్యులేషన్ అనేది పాడైపోతుంది, అలాగే ఫ్యాట్ మెటబాలిజం కూడా తగ్గిపోతుంది అనమాట. అలాగే ఇంకొక మెయిన్ డిఫెక్ట్ ఏంటంటే ఇది జింక్, మెగ్నీషియం లాంటి మంచి మంచి న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అవి మన బాడీ తీసుకోకుండా బ్లాక్ చేస్తుంది. సో ఇలా జింక్ కానీ, మెగ్నీషియం కానీ డెఫిషియన్సీస్ వచ్చినప్పుడు మనకి లో థైరాయిడ్లోకి వెళ్ళిపోతాం. లో థైరాయిడ్లోకి వెళ్ళిపోతే మనకి గట్ మళ్ళీ డిస్బయోసిస్ కింద వస్తుంది అనమాట. అంటే గట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది లో థైరాయిడ్లో ఉన్నప్పుడు. సో ఇవన్నీ ఏంటంటే ఒక రోజు 2 రోజులు చపాతీలు తినేసినంత మాత్రాన, లేదంటే బ్రెడ్ తిన్నంత మాత్రాన మనకు తెలిసిపోవు. ఇవన్నీ కూడా మనకి చేంజెస్ రావడానికి ఒక 20 to 30 years పడుతుంది. కానీ ఈ 20 to 30 yearsలో మనం రోజు తింటున్న ఈ బ్రెడ్ వీటి వల్ల వచ్చిందని చెప్పేసి ఎవరు అనుకోరు, ఎందుకంటే ఇది స్లో పాయిజన్ అనమాట. కానీ చాలామంది ఏంటంటే ఇదంతా కామన్ కదా, ఈ ఫుడ్ తింటున్నాము దానివల్ల వచ్చిందని చెప్పేసి ఎవరు గెస్ చేయలేరు కూడా. సో మరి ఇప్పుడు క్వశ్చన్ రావచ్చు మీకు, అయితే మరి మనం ఏం తినాలి అని చెప్పేసి. మనం ఏం తినాలంటే ప్రశాంతంగా హ్యాపీగా మనకు తెలిసిన ఫుడ్ రైస్ తినుకోవడం బెస్ట్ అనమాట. సో అందులో కూడా రైస్లోని నేను ఎక్కువగా నా క్లయింట్స్కి ప్రిఫర్ చేసేది యాజ్ ఏ ఫంక్షనల్ న్యూట్రిషన్ కోచ్ కింద మోస్ట్లీ మేము ప్రిఫర్ చేసేది ఏంటంటే అయితే బాస్మతి రైస్ ఉంటాయి, లేదా పెరాబాయిల్డ్ రైస్ ఉంటాయి అనమాట. సో ఈ రెండు కూడా మంచి రైస్. వీటిలో ఏంటంటే మీరు గమనించినట్లయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే అమిలోపెక్టిన్ ఏ అనేది ఇందులో ఉండదు. సో అమిలోపెక్టిన్ ఏ ఉండదు కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ అనమాట. అలాగే అమిలోపెక్టిన్ ఏ ఉండదు, కానీ ఇందులో అమిలోపెక్టిన్ ఉంటుంది అనమాట. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే అమిలోపెక్టిన్ ఏ అనేది మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని చాలా డ్యామేజ్ చేస్తుంది అనమాట.
అలాగే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం వీటితో పోల్చుకున్నాం అనుకోండి రైస్లో ఏంటంటే అమిలోపెక్టిన్ ఉంటుంది, కానీ అమిలోపెక్టిన్ కన్నా అమిలోజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అమిలోజ్ అనేది ఏంటంటే మనకి స్లోగా రిలీజ్ అవుతుంది, అలాగే దానివల్ల మనకి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అమిలోజ్ అనేది ఎక్కువ రేషియోలో ఉంటుంది రైస్లో, అందుకనే నేను ఇప్పుడు కూడా ప్రిఫర్ చేసేది రైస్ మాత్రమే. ఎప్పుడో ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా పిజ్జా తినాలనిపించినా, లేదంటే ఎప్పుడో నెలలో ఒకసారి ఇలా రోటీ చేసుకుందామన్నా, బ్రెడ్ చేసుకుందామన్నా, అలాంటప్పుడు మాత్రం ఓకే. కానీ రోజు డైలీ లైఫ్లో మీరు కనుక బ్రెడ్ని కానీ, లేదంటే ఇలా హోల్ వీట్ ఫ్లోర్ వీట్ రిలేటెడ్గా ఏవైనా సరే ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తే మాత్రం అది మీకు లాంగ్ టర్మ్లో మీకు చాలా ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఈ ఎఫెక్ట్ అనేది ఓన్లీ గ్లూటన్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం వర్తిస్తుందని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే ఈ చేంజెస్ ఏవైతే జరుగుతాయో బాడీలోని, ఇవి చేంజెస్ జరగడానికి మనకి 20 to 30 years పడుతుంది, కాబట్టి మనం అంత ఈజీగా దాన్ని గమనించలేము కూడా. ప్లస్ ఒకవేళ దీని మీద ఎవరైనా సరే రీసెర్చ్ చేసి పేపర్స్ అవి రిలీజ్ చేస్తారంటే ఎవరు కూడా ఏంటంటే లాంగ్ టర్మ్లో అంత రీసెర్చ్ అయితే చేయరనమాట. ఏదో షార్ట్ టర్మ్లో మీరు చపాతీ తింటున్నారా, మీరు ఇది తింటున్నారా అని చెప్పేసి ఏదో సర్వే రిపోర్ట్గా చేస్తారు తప్ప క్లీన్గా నీట్గా అంత రీసెర్చ్ అయితే జరగదు. సో మీలో ఎంతమందికి చపాతీ అంటే ఇష్టం, అలాగే రోజు అంటే హెల్త్ కోసం అని చెప్పేసి రైస్ మానేసి చపాతీ ఇంక్లూడ్ చేసుకున్నారో కింద కమెంట్ చేయండి. సో అందరికీ కూడా తెలుస్తుంది. ఓకే, ఇలా చాలామంది ఉన్నారనమాట రైస్ వదిలేసి చపాతీలోకి వచ్చి ఆరోగ్యంగా ఉందాం అనుకొని. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, నైబర్స్ కానీ, ఎనిమీస్ కానీ ఎవరైనా సరే ఎక్కువగా చపాతీలు తింటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో అదండి ఈరోజు వీడియో టాపిక్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.